విశ్వ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు. విశ్వ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్ చారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో విశ్వ బ్రాహ్మణుల పాత్ర కీలకమని, ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎర్రోజు భిక్షపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించిన ఆయన, త్వరలోనే కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉధృత పోరాటాలకు పిలుపునిస్తామని పేర్కొన్నారు. హక్కుల రక్షణ కోసం విశ్వకర్ములందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్ చారి, పట్టణ అధ్యక్షుడు నాగుల మల్యాల ప్రసాద్, జిల్లా మండల కమిటీల ప్రతినిధులు అబ్బోజు కోటయ్య, నూతి రవీంద్రాచారి, ఎర్రోజు వీరస్వామి, అక్కనపల్లి కుమార్తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. దీని ముఖ్యోద్దేశం ఏమనగా అంటే 2021 మార్చి నెలలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ అటువంటి సంఘం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎర్రోజు భిక్షపతి గారు అత్యధిక మెజార్టీతో గెలిచి అధ్యక్షుడిగా 5 సంవత్సరాల పదవీ కాలం చేపట్టారు. అధ్యక్షునిగా చేపట్టిన నాటి నుండి వారు విశ్వకర్మల జాతీయుల కొరకు అనేక టీఆర్ఎస్ ప్రభుత్వంతో అనేక మార్లు ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు, కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు, ఇందిరా పార్క్ వద్ద ధర్నా, ప్రగతి భవన్ ముట్టడి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి విశ్వబ్రాహ్మణుల ఉనికిని చాటి చెప్పిన ఘనత విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి గారికే దక్కుతుంది. దయచేసి ఈ సమయం అయిపోయినందున, ఈ 5 సంవత్సరాల పదవీ కాలం నిండినందున 26 రాష్ట్రంలో ఉన్నటువంటి 26 మంది జిల్లా అధ్యక్షులు మళ్ళీ ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించే వరకు ఎర్రోజు భిక్షపతిని రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సిఫారసు మేరకు మళ్ళీ నిన్న హైదరాబాద్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. భిక్షపతి గారు మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వరకు రాష్ట్ర అధ్యక్షుని పదవిలో కొనసాగుతారు. మా జిల్లా బాడీలు, రాష్ట్ర బాడీలు, మరి మండల బాడీలు యథావిధిగానే కొనసాగుతాయి. ఎక్కడైనా చేర్పులు మార్పులు ఉంటే సరి చేసుకొని మరి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంఘం నేటి నుండి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేసి విశ్వకర్మల హక్కుల కొరకు ఎంతటి త్యాగానికైనా వెరవకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు మాకుంది. కాబట్టి మాకు ఉద్యమాలు కొత్తవి కాదు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అసూలు బాసిన వ్యక్తులం విశ్వబ్రాహ్మణం. మాకు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అన్యాయంగా కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి ఏనాడు కూడా మమ్మల్ని పట్టించుకోక మమ్మలను, మా యొక్క హక్కులను, మా యొక్క విధి విధానాలను కూడా పెడచెవిన పెట్టి మమ్మలను దగ్గరికి రానివ్వలేదు. ఈ యొక్క ప్రజాపాలనలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మాకు నమ్మకం ఉంది. మీరు కూడా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో మేము మిమ్మల్ని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీహర్ బాబు గారిని, మరి ఇతర మంత్రులను, సీతక్కను, కొండా సురేఖను, వివిధ మంత్రులను మరియు ఎమ్మెల్యేలను కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల వరకు మీరు ఎలాంటి చర్యలు మాకు తీసుకొని మాకు భరోసా ఇవ్వలేదు. ఇక ఇప్పటి నుండి మేము న్యాయం జరుగుతుందా జరగదా, ఈ ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉండే, కానీ మీరు మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు. మా ప్రధానమైన విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలి, పాలక మండలిని కేటాయించాలి. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లతో మేము అందరం ధర్నాలు, రాస్తారోకలతో ఉద్యమాలకు పిలుపునిచ్చి పోరాటాల దిశగా ముందుకు సాగుతామని విశ్వ బ్రాహ్మణ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని
మా యొక్క జిల్లా అధ్యక్షులు భీమూరు సురేందర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాలలో కలెక్టరేట్లో ముట్టడిస్తాం, మండల రెవెన్యూ ఆఫీసర్లు ముట్టడిస్తాం, రాష్ట్ర రోకలు ధర్నాలు చేసి మా హక్కులు మా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తూ ఇప్పటి నుండి మళ్ళీ మేము కలిసికట్టుగా అన్ని జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు మరియు రాష్ట్ర నాయకత్వం మేము కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని బలోపేతం చేసి ముందుకు సాగుదామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే సర్దుకుందాం, సమస్యలను పక్కకు పెట్టి భేదాభిప్రాయాలు పక్కకు పెట్టి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అసలు స్థితులైన సంఘం ఇదే అని ముందుకు తీసుకెళ్లి విశ్వకర్మలకు భరోసా కల్పించే దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.